ఉదయగిరి పట్టణంలోని దిలావర్ బాయ్ వీధి నందు గురువారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ తదితర పథకాలు అందుతున్నాయని మహిళలు అపూర్వ స్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలంతా ఎవరు చేసామ్మా, మొన్న చేశాను. रेशन कार्ड नहीं रेशन कार्ड स्प्लिट करके और एक घर कर सकते हैं ना. ఎన్ని ముగ్గురు పడింది. రాష్ట్రంలో మనం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరం రోజులుగా మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నాము, మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాము అనే దానికి మనం వివరించుకుంటూ నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం పేరు సుపరిపాలనలో తొలి అడుగు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించడం, కుటుంబాలని పలకరించడం, ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే రాసుకోవడం, అలాగే వారికి ఏ పథకాలు వస్తున్నాయి, పథకాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడం. ఈ రోజున ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు నేను కలిసి ఈ ఉదయగిరి మండలంలో షబీర్ కాలనీలో తిరుగుతూ ఉన్నాము. దిలార్బాయ్ స్ట్రీట్లో, ఈ దిలార్బాయ్ స్ట్రీట్లో కొన్ని ఫ్యామిలీలను ఆల్రెడీ పలకరించడం జరిగింది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వస్తే ఒక తల్లి, అందరికీ మనం మాట ఇచ్చాము, అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతూ ఉంది. అలాగే మనకు దివ్యాంగులు వీళ్ళకైతే మనకు ఏదైనా పార్షియల్లీ డిజేబుల్డ్ అయితే 6,000 కానీ, అలాగే మన డయాలసిస్ పేషెంట్లు అయితే 10,000, పూర్తిగా డిజేబుల్డ్ అయితే 15,000. అలాగే కొంతమంది కూడా కొత్త వాళ్ళు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ పెన్షన్ లేదు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లలో కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం, కొంతమంది ఇవ్వకపోవడం. ఈ కార్యకర్తలు ఇది మా వాళ్ళు కాదు, ఈ కార్యక్రమాలు కూడా చేశారు. ఈ కార్యక్రమాలు కూడా చాలా ఊళ్ళలో నేను చూడడం జరిగింది. మాకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి సమానంగా చూసే పరిస్థితి. ఎవరు కూడా వాళ్ళకి పెన్షన్ రాకూడదు, వీళ్ళకి పెన్షన్ రాకూడదు, లేకపోతే ఆ కార్యక్రమం వీళ్ళకి అందకూడదు అనే పరిస్థితి లేదు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రైతు సంక్షేమం కింద రైతును కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్లు ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో అన్నా క్యాంటీన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా పునరుద్ధరించుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో కంపెనీలు తీసుకురావడం జరిగింది, ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో కంపెనీలు, ఎస్సీ వర్గీకరణ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు సంవత్సరం రోజుల్లో మనం చేసినవన్నీ కూడా ఒకసారి కుటుంబాలతో కలిసి మాట్లాడి చెప్పుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ కార్యక్రమం రాబోయే 4 వారాల్లో ఇంకా కూడా మనం అన్ని కుటుంబాలను కలవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు కూడా కేవలం ఈ కార్యక్రమానికి రావడం అనే కాకుండా ఏ సమస్య చెప్పినా కూడా సావధానంగా వినడం, ఆ సమస్యకి ఏదైనా సొల్యూషన్ చెప్పడం కానీ, లేకపోతే నేను చేస్తానని చెప్పడం కానీ ఆయన ఎప్పుడు కూడా ఓపికగా అందరి దగ్గర వింటూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ